హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మా ఇంటి కేదారేశ్వర నోములు ఎలా చేసామో ఫుల్ వీడియో చూసేయండి. ఎవరింటి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు అలా నోముకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాం. ముందుగా స్టవ్ పైన పాలు పెట్టి పొంగించుకున్నాను. తర్వాత మొదట మేమైతే పోచమ్మ తల్లికి నైవేద్యం చేస్తాం. ఇలా బెల్లం అన్నం వండుకొని పోచమ్మ తల్లి కోసం నైవేద్యం తమలపాకులు, పసుపు, కుంకుమ, అగరబత్తులు, బెల్లం శాకం, నూనె సిద్ధం చేసి నైవేద్యం పెట్టి వచ్చాం. టిఫిన్ కోసం టమాటా పచ్చడి, గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసా. మేమైతే ఫాస్టింగ్ ఉంటాం, పిల్లల కోసం ఇంకా ఫాస్టింగ్ లేని వాళ్ళ కోసం. తర్వాత దేవుడి కోసం నైవేద్యం చేసా. అన్నీ కలిపిన కూరగాయలు వేసి కూర వండి బెల్లం అన్నం చేసా. ఆ తర్వాత బెల్లం అప్పాలు చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 1 కేజీ బెల్లం తురుము వేసి బెల్లం మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగాక ఒకసారి వడకట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న నలకలు ఉంటే పోతాయి. మళ్ళీ ఆ బెల్లం వాటర్ గిన్నెలో పోసి 2 మినిట్స్ వేడి చేసి సరిపడా బియ్యపిండి వేసి కలపాలి. లాస్ట్లో కొంచెం నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే అమ్మ బెల్లం అప్పాలు ప్రెస్ చేస్తుంది. నేనైతే కడాయి పెట్టి ఆయిల్ పోసి అప్పాలు కాల్చుతున్నా. ఇలా సరిపడా అప్పాలు చేసుకున్నాం. ఇక్కడ చూడండి, అమ్మ తొట్టకి బంతిపూలు కడుతుంది. మేమైతే ఇలా తొట్టని అలంకరించుకుంటాం. నేను నోము కుండలకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 2 కుండలు ఉన్నాయి. ఒకటి నోము కుండ, ఒకటి జక్కిడి కుండ అంటారు. 2 వేరువేరు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పూజ చేసేటప్పుడు నోమువి చాటలో, జక్కిడివి ఇస్సారులో వేసుకుంటాం. అమ్మ పూజ చేసే దగ్గర ముగ్గులు వేసింది. చూడండి, ఇక్కడ చెస్ బోర్డ్లా ఉంది కదా, దాన్ని పొప్పడం అంటారు. దాన్ని ముందు రోజు నైట్ వేసుకుంటాం. ఈ పొప్పడం అయితే మా పాప వేసింది. నాకు చాలా నచ్చింది. పక్కన త్రిశూలంతో ఓం, పికాక్ ఇలా అందంగా వేసింది. మీకు ఎలా అనిపించింది? మేమైతే పూజ స్టార్ట్ చేశాం. ముందుగా అయితే ఆవు పాలతో దండలు కడుగుతున్నాం. చాటలో పెట్టినవి నోములు, ఇస్సారులో పెట్టినవి జక్కిడి అంటాం. అలా దండలు కడిగి ఎందులోవి అందులో పెడుతున్నాం. డబ్బులు, పోకలు, పసుపు కొమ్ములు, అలా తర్వాత నోము అన్నీ పెట్టుకున్నాం. అప్పాలు, పండ్లు అన్నీ పెట్టి స్టార్ట్ చేశాం. ఫస్ట్ అయితే గణపతి పూజ, కొన్ని శ్లోకాలు, నామాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ దండలు ముడి వేస్తున్నాడు. నోముకి 11 ముడులు, జక్కిడికి 10 ముడులు వేస్తాం. మొత్తం 21 ముడులు వేస్తాం. 5 ముడులు వేసి నాకు ఇవ్వు అంటే, నువ్వు ఒకటి ఫస్ట్ వేసావు కదా, అందుకే నేను 6 ముడులు వేసి ఇస్తా అన్నాడు. అందుకే నవ్వాం. ఇక్కడ చేతికి తోరం కడుతున్నాడు. తర్వాత మా హస్బెండ్ కథ చదువుతున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మంగళహారతి. అమ్మ మంగళం, జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం, వాణి మంగళం, కళ్యాణి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, జనని మంగళం, జగజ్జనని మంగళం, ముల్లోక సంచారిణి అమ్మ మంగళం, శక్తి మంగళం, శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరి గౌరీ మంగళం, లలిత మంగళం, శుభశరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, దేవి మంగళం, దేవి మంగళం. హారతి కంప్లీట్ అయింది. అందరూ హారతి తీసుకున్నాం. ఒకరుగా మొక్కుకొని కొబ్బరికాయలు కొడుతున్నాం. ఫస్ట్ మా హస్బెండ్, సెకండ్ నేను. ఇక్కడ అమ్మ నాన్న కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను కాకర పుల్లలు కాల్చుతున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ మా బాబు, మా అమ్మ అందరూ కలిసి కాకర పుల్లలు కాల్చారు. ఇలా మా దివాళీ కేదారేశ్వర నోములు పూర్తి చేశాము. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.